హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం 22 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నాకు అనుభవం శాలిని అన్నాడు జై. దాంతో షాక్ అవ్వడం శాలిని వంతు అయింది. వాట్? నీకు పెళ్లి అనుభవమా? నాకు అర్థం కాలేదు జై. ఆర్ యు మ్యారీడ్? కంగారుగా అడిగింది శాలిని. ఆ మాటకి జై చిన్నగా నవ్వి, నాకు కాదు, మా మదర్కి, అంటే మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్. ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక మా డాడీ మమ్మీని చీట్ చేసి వేరే ఒక ఆమెతో వెళ్ళిపోయాడు. దాంతో మా మమ్మీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పుడు నాకు జస్ట్ 1 year. అందుకే పెళ్ళి అంటేనే నాకు ఇష్టం ఉండదు. మ్యారేజ్ పైన మంచి ఒపీనియన్ లేదు. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటానా అంటే అది క్వశ్చన్ మార్కే అన్నాడు జై. ఆ మాటకి ఇక మాటలు రాక సైలెంట్గా ఉండిపోయింది శాలిని. అప్పటి వరకు తండ్రిని ఒక ఆట ఆడుకొని, అయ్ బాబోయ్ 7:30, మమ్మీ త్వరగా ఫుడ్ పెట్టు, నేను వెళ్ళి పడుకుంటాను అంటుంది పప్పి. ఏంటి పప్పి ఆ తొందర అని అడిగాడు శ్రీనివాస్. మార్నింగ్ వెళ్ళాలి కదా పప్పా, నిద్ర సరిపోదు అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టుకొని పప్పి. మొత్తానికి దీన్ని బాగానే సెట్ చేశాడు జై. ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండేది అనుకుంటూ, ఫుడ్ నేను తినిపిస్తానురా అంటూ హ్యాపీగా పప్పికి అన్నం తినిపించింది ఉష. త్వరగా పాలు కూడా తాగేసి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది పప్పి. అది ఏంటో చూడాలి, ఏమై ఉంటుంది అని తనలో తానే ఆలోచించుకుంటూ వెళ్ళి కాలేజీ బ్యాగ్ నుంచి ఒక గిఫ్ట్ ప్యాక్ బయటికి తీసింది. నిద్రపోయే టైంకి ఓపెన్ చేయమన్నాడు ఫాల్. సీజర్ తీసుకొని గబగబా ఓపెన్ చేసింది. చూడడానికి రౌండ్ బాక్స్లా ఉంది. అది ఓపెన్ చేయగానే లోపల స్క్వేర్ బాక్స్ ఒకటి కనిపించింది. ఏముందబ్బా ఇందులో అని మళ్ళీ ఓపెన్ చేయగానే అందులో స్మార్ట్ ఫోన్. మై గాడ్, ఫోన్ ఎందుకు ఇచ్చాడు? అమ్మ బాబోయ్, ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మీ నన్ను చంపేస్తుంది, బావకు తెలిస్తే కాలేజీ కూడా కట్ చేశాడు అని తనలో తానే ఊహించుకుంటూ భయపడింది పప్పి. బాక్సులో చిన్న స్లిప్ కనిపించింది. అందులో ప్లీజ్ ఫోన్ ఆన్ చేయి పూర్వి అని ఉంటుంది. అది ఫాల్ రైటింగ్ గుర్తుపట్టి ఫోన్ ఆన్ చేస్తుంది. ఆల్రెడీ సైలెంట్లో ఉంది ఫోన్. వెంటనే ఫాల్ అనే పేరుతో ఫోన్ వస్తుంది. ఆల్రెడీ నంబర్ ఫిట్ చేసినట్టున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి, ఏంటిది ఫాల్, ఇది గిఫ్టా? అంటే నేను ఏదో కాస్మెటిక్స్ అనుకున్నాను. ఇలా ఇస్తారా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. రేపు మార్నింగ్ తెచ్చి నీకు బ్యాగ్ ఇచ్చేస్తాను అంటుంది ఏడుపు గొంతుతో పప్పి. ఇష్, ఎందుకు అంత భయపడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పూర్వి. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని ఈ ఫ్రెండ్ కోరుకుంటున్నాడు. అందుకే నీకు నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు ఫాల్. ఈ బర్త్డే తర్వాత నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావని, కానీ ఇంట్లో వాళ్ళకి చూపించమని చెప్పలేదు కదా అన్నాడు. అంటే అంటుంది. అనడానికి ఏముంది బేబీ, ఇది నీకు అవసరమైనప్పుడు ఓపెన్ చేసి యూజ్ చేసుకో. ఆ తర్వాత సైలెంట్లోనో స్విచ్ ఆఫ్ పెట్టేయి, అంతే, సింపుల్. ఇంత చిన్న విషయానికి ఇంత భయపడతావా పూర్వి అడిగాడు ఫాల్. అంత సింపుల్గా యూజ్ చెయ్యొచ్చా ఇది అంటుంది ఆశ్చర్యంగా పప్పి. ఈ అమాయకత్వానికి నీ ఫ్రెండ్స్ నీతో ఆడుకుంటున్నారు.
ఈ రోజుల్లో ఇది కామన్. తల్లిదండ్రులకు తెలియకూడదని బాయ్ ఫ్రెండ్ని కాదు, బాయ్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు బయట అమ్మాయిలు. నువ్వు జస్ట్ ఫోన్ యూజ్ చేయడానికి భయపడుతున్నావు. నీకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా చెప్పు? అడిగాడు ఫాల్. నో, నాకెక్కడ బాయ్ ఫ్రెండ్స్? ఉన్న వాళ్ళందర్నీ మా బావ చితకబాదేసరికి కనీసం ఈ మధ్య ఎవడూ లైన్ కూడా వేయట్లేదు. తన బాధ చెప్పుకుంది పప్పి. ఓకే ఓకే, మీ బావకు భయపడనివాడు ఎవడో ఒకడు వస్తాడులే నీకోసం అన్నాడు ఫాల్. నిజంగా నాకోసం వస్తారా? ఎవరైనా నిజంగా మా బావని ఎదిరించేవాళ్ళు అని అడుగుతుంది జరగరాని దాని గురించి ఆశపడుతూ పప్పి. డెఫినెట్ గా వస్తాడు. కాకపోతే అప్పుడు నువ్వే ధైర్యం చూపించాలి తనకు సపోర్ట్ గా. అలా ఒకేసారి ధైర్యం చూపించినప్పుడు కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకో. ఇలా భయపడుతూ అస్సలు ఉండకు. ఇది నీ లైఫ్. నీ లైఫ్ ని శాసించడానికి అతను ఎవరు? నేను జాగ్రత్తగా ఉండమని చెప్పడం వేరు. కానీ నిన్ను పంజరంలో చిలకను చేసే హక్కు అతనికి ఎవరూ ఇవ్వలేదు. అర్థమైందా? ఎనీవేస్, ఇంకో హాఫ్-అన్-అవర్ టైం ఉంది. ఫోన్ యూజ్ చేసుకో. గుడ్ నైట్. ఇంతకీ రేపు కాలేజ్కి వస్తున్నావా? అడిగాడు ఫాల్. లేదు, గుడిలో పూజ ఉందంట, అక్కడికి వెళ్ళాలి అంటుంది పప్పి. ఫాల్ చెప్పిన మాటలు వింతగా తోస్తుంటే. ఓకే, నేను గుడిలో వచ్చి కలుస్తానులే, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. ఫాల్ ఇచ్చిన ఫోన్ కంటే అతనిచ్చిన స్పీచే బాగా పనిచేసింది. పప్పి ఇక ఆలోచించడం మొదలు పెట్టింది. ఎర్లీ మార్నింగ్ నిద్రలేపి పప్పికి తలస్నానం చేయించి నెమలి పింఛం రంగుతో ఉన్న హాఫ్ శారీ కట్టి తలలో మల్లెపూలు, చెవులకి జూకాలు, మెడలో చిన్ని నెక్లెస్, చేతుల నిండా గాజులు, కాళ్ళకు పట్టీలతో అందంగా రెడీ చేస్తుంది. ఏంటి మమ్మీ ఇలా రెడీ చేశావు? ఫేస్ మార్చుకుంది పప్పి. ఈ ఒక్క రోజైనా ట్రెడిషనల్ గా రెడీ అవ్వవా? ఎప్పుడు చూసినా ఫ్రాకులు, మిడీసు, జీన్స్లు. మీ పప్ప నిన్ను చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. మీ పప్ప నిన్ను ఇలా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు అని దిష్టి చుక్క పెడుతూ, నేను ఎంత రెడీ చేసినా నువ్వు నీ ముఖంలో నవ్వు లేకపోతే అదంతా వేస్టేనే అంటుంది ఉష. ఆ మాట వినగానే సన్నగా నవ్వుతుంది పప్పి. గుడ్, చూడు బుట్ట బొమ్మలా ఉన్నావు అని ముద్దు పెట్టుకుని వెళ్ళి మీ పప్పకి కనిపించు అంటుంది రెడీ చేయడం పూర్తవ్వగానే. ఎగురుకుంటూ ఎగురుకుంటూ కిందికి వచ్చిన పప్పికి హాల్లో ఉన్న జైని చూసి పిల్లర్ వెనకాల దాక్కుంది. ఈ పప్పి ఇంకా రాలేదు అనుకుంటూ, ఉషా ఇంకా ఎంతసేపు అని కింది నుంచి అరిచాడు శ్రీనివాస్. రావాల్సిన వాళ్ళు వచ్చారు మామయ్య అంటాడు జై ఒక పక్క చేత్తో ఫోన్ చూసుకుంటూనే. ఎవరు వచ్చారు అని శ్రీనివాస్ అడగగానే, అమ్మో, రాక్షసుడు చూసేశాడు అనుకుంటూ పిల్లర్ చాటు నుంచి బయటికి వస్తుంది పప్పి. ఎవరమ్మా నువ్వు? ఓ పప్పి ఫ్రెండా, రామ్మా, మా పప్పి పైన రెడీ అవుతుంది అంటూ పప్పికే చెప్తాడు శ్రీనివాస్. ఆ అవతారంలో పప్పిని గుర్తుపట్టలేడు. దానికి జైకి నవ్వు వస్తే పప్పికి శ్రీనివాస్ పైన కోపం వస్తుంది. పప్ప అని అరవాలని ఉంది, కానీ ఛాన్స్ లేదు. ఎదురుగా యముడు ఉన్నాడు. పళ్ళు పట్టుకుని దిగులుగా ఫేస్ పెట్టుకుని నిలబడింది శ్రీనివాస్ని చూస్తూ. అయ్యో, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టు మామయ్య అంటాడు జై వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. కూర్చోమా, పప్పి రెడీ అయి కాసేపట్లో వస్తుంది అంటూ చైర్ చూపిస్తాడు. శ్రీనివాస్ ఇంకా గుర్తుపట్టలేదు. మన పప్పి కూడా ఇలా రెడీ అయితే బాగుండేది కదా మామయ్య అని మళ్ళీ అడుగుతాడు జై. మన పప్పి ఇలా అని గట్టిగా నవ్వి, అసలు ఇలా రెడీ అవుతుందా? ఛాన్సే లేదు.
తనకి ఎప్పుడు జీన్స్లు ఫ్రాక్లు తప్ప మరో డ్రెస్ తెలీదు. ఒకవేళ ఇలా డ్రెస్ చేసుకున్నా ఇంత అందంగా మాత్రం అస్సలు కనిపించదు. పప్పిది దూకుడు స్వభావం 10 నిమిషాల్లో పాడు చేసుకుంటుంది. ఈ అమ్మాయిని చూడు ఎంత చక్కగా ఉంది. మీ అమ్మ గుర్తొస్తుందిరా జై ఈ అమ్మాయిని చూస్తుంటే అంటూ ఒక పక్క పొగుడుతూ పైకి ఎత్తేస్తూనే మరో పక్క వెక్కిరిస్తూ ఎత్తి కింద పడేస్తున్నాడు. పప్పికి చాలా ఇన్సల్ట్‌గా అనిపించింది. ఇక వెళ్దామా అమ్మా? వస్తావా? అంటుంది రెడీ అయి వచ్చిన ఉష. ఉష వేర్ ఈస్ ద పప్పీ? అని శ్రీనివాస్ అడగగానే రూమ్ నుంచి బయటికి వచ్చిన సూరమ్మ మాయమ్మే నా బంగారమే ఎంత అందంగా ఉన్నావే తల్లి అంటూ మెటికలు విరుస్తుంది పప్పికి. షాక్ అయిన శ్రీనివాస్ పప్పీ అని చేయితో చూపిస్తూ అడిగాడు. మరి గుర్తుపట్టలేదా? అంటుంది ఉష. పప్పీ చూసిన చూపుకి కంటి చూపుతో చంపేస్తా అనే బాలకృష్ణ డైలాగ్ గుర్తుకు వచ్చింది శ్రీనివాస్కి. ఇంకేం మాట్లాడక బయలుదేరాడు గుడికి. గుడికి వెళ్ళడం పెద్దగా ఆసక్తి లేని జై అన్నదానం ఏర్పాట్ల దగ్గర ఉంటాడు. జై వాళ్ళ అమ్మ ఝాన్సీ చనిపోయిన కరెక్ట్‌గా 8 సంవత్సరాలకు అదే రోజు పప్పీ పుట్టింది. దాంతో అటు చెల్లెలి పేరు పైన అన్నదానం ఏర్పాటు చేసి ఇక్కడ కూతురి పేరు పైన అర్చన చేయిస్తాడు శ్రీనివాస్. జై పెద్దయ్యాక ఆ బాధ్యత తనే తీసుకున్నాడు. శ్రీనివాస్ ఫ్యామిలీ జస్ట్ రెడీ అయి వెళ్ళిపోవడమే గుడికి. ప్రదక్షిణలు పూర్తయ్యాయి. దర్శనం అర్చన అన్నీ పూర్తయ్యాయి. ఒకచోట కూలబడింది పప్పి నీరసంగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మైత్రి.